రైతు సోదరులందరికీ మరోసారి అన్నదాత ట్రాక్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అమ్మకానికి తీసుకొచ్చిన ట్రాక్టర్ విఎస్టీ శక్తి MT270 ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ ట్రాక్టర్ గురించి అన్ని వివరాలు ఇంకా ట్రాక్టర్ ఓనర్ నంబర్ కూడా ఇస్తాను. ట్రాక్టర్ అయితే మంచి ప్రైస్లో తక్కువ ప్రైస్లో అమ్మకానికి ఉంది. ఇంకోటి మీది కూడా సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కనుక అమ్మకానికి ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్కి మీ ట్రాక్టర్ ఫొటోస్ పంపిస్తే ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఇలానే మీ ట్రాక్టర్ వీడియో కూడా యూట్యూబ్లో ఇంకా ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేసిస్తాను. ఇంకా ట్రాక్టర్ వివరానికి వస్తే విఎస్టీ శక్తి MT270 అనే ట్రాక్టర్ 27 HP బండి, ఇది 27 HP బండి. మోడల్ వచ్చేసి 2018 ఉంది. 2018 మోడల్ బండి ఇది. ఓనరు బండికి సెకండ్ ఓనర్ ఉన్నారు. ప్రజెంట్ ఉన్నది సెకండ్ ఓనరు. మీరు తీసుకుంటే థర్డ్ ఓనర్ అయితే అవుతారు. బండి డీలర్ దగ్గర, ఏజెంట్ దగ్గర లేదు. మీరు నేరుగా రైతుల దగ్గరనే ఈ ట్రాక్టర్ని కొనొచ్చు. 2018 మోడల్ సెకండ్ ఓనర్ బండి, 27 HP బండి ఇది. 4-wheel డ్రైవ్ బండి. బండి వచ్చేసి 4-wheel డ్రైవ్ వస్తుంది. పవర్ స్టీరింగ్ లేదు, నార్మల్ స్టీరింగ్ ఇంకా డ్రై బ్రేక్ ఉన్న బండి 4-wheel డ్రైవ్ బండి ఇది. బండి అయితే మంచి కండిషన్ ఉంది. టైర్స్ అన్నీ కూడా సీల్ టైర్సే ఉన్నాయి. అన్నీ కూడా కేసింగ్ టైర్స్ ఉన్నాయి. రీ బటన్ అయితే లేదు. ఇంకా బండిది డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్గానే ఉన్నాయి. ట్రాక్టర్ది డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. బండితో పాటు అటాచ్మెంట్స్ అయితే లేదు, జస్ట్ ట్రాక్టర్ మాత్రమే అమ్మకానికి ఉన్నది. ఇది లొకేషన్ వచ్చేసి అమ్మకానికి ఉంది సికింద్రాబాద్ దగ్గర కొంపల్లి అనే గ్రామంలో ట్రాక్టర్ అమ్మకానికి ఉంది. సికింద్రాబాద్ దగ్గర కొంపల్లి గ్రామం. ఇంకా ప్రైజ్ వచ్చేస్తే ఓనర్ దీనికి చెప్తున్న ప్రైజు జస్ట్ 2 lakh చెప్తున్నారు. 2 లక్షలు మాత్రమే చెప్తున్నది. ఇది కూడా ఫైనల్ అయితే కాదు. మీరు ఓనర్తో మాట్లాడుకుంటే దీంట్లో కూడా కొంచెం తగ్గే ఛాన్స్ కూడా ఉంది. మీకు ఈ ట్రాక్టర్ ఓనర్ నంబర్ని వీడియో కింద టైటిల్లో ఇచ్చాను. ఒకవేళ వీడియో కింద టైటిల్లో నంబర్ మీకు కనిపిస్తలేదంటే బండి సేల్ అయి ఉంటుంది. ఎందుకంటే ట్రాక్టర్ సేల్ అయినాక వీడియో టైటిల్ నుంచి ట్రాక్టర్ ఓనర్ నెంబర్ అయితే తీసేస్తాము. చూడండి, బండి మీకు నచ్చితేనే ఓనర్తో మాట్లాడుకోండి. లేకపోతే మీ ఊర్లో కూడా ఎవరైనా బండి తీసుకునేవారు ఇంకా ఇలానే అమ్మేవారు ఉంటే కనుక దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.